అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈ వీడియోలో నేను 9వ తరగతి మొదటి పాఠమైన ధర్మబోధ అను పాఠమును మీకు వివరించబోతున్నాను. ముందుగా చదవండి, చర్చించండి. చిన్నప్పుడు అమ్మ ఊరికెళ్తే నాకు చెల్లికి అన్నం ముద్దలు కలిపి పెట్టావు గుర్తుందా? పెద్ద ముద్దకి మారాం చేసినప్పుడు నీ మొహంలో తుంటరి చిరునవ్వు మేము నీకు తీర్చలేని బాకీ. సంక్రాంతికి బయట 4 రోడ్ల కూడలిలో మా చేత వేయించిన భోగిమంట గుర్తుందా? మా ఇద్దరిని తలో వైపు పట్టుకున్న నీ చేతుల్లో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం మేము నీకు తీర్చలేని బాకీ. ఇక ఈ 2 పేరాలను ఒక్కసారి పరిశీలించినట్లయితే, చిన్నప్పుడు అమ్మ ఊరికి వెళ్ళినప్పుడు పిల్లలకు ప్రేమగా అన్నం ముద్దలు కలిపి పెట్టిన రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. పెద్ద ముద్ద కావాలని పిల్లలు అల్లరి చేసినప్పుడు కూడా కోపపడకుండా చిరునవ్వుతో చూపిన ఆ ప్రేమను వారు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. చిన్నప్పుడు చూపించిన ఆ ఆప్యాయత పిల్లల హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. సంక్రాంతి పండుగ సమయంలో భోగిమంట వేయించిన జ్ఞాపకాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. బయట చలిలో చిన్నపిల్లలు భయపడకుండా ధైర్యంగా ఉండేలా పెద్దలు ఇద్దరినీ చేతులతో పట్టుకొని అండగా నిలిచారు. మేమున్నామనే భరోసా ఇచ్చిన ఆ క్షణాలు పిల్లలకు ఎంతో భద్రతను, ఆనందాన్ని ఇచ్చాయి. ఇక తరువాత పేర, పండగల్లో పుట్టిన రోజుల్లో నీకు అమ్మకి లేకపోయినా మాకిద్దరికి కొత్త బట్టలు కొన్న రోజు గుర్తుందా? ఆ రోజున పాత బట్టలే కట్టుకొని మా తలల మీద కొత్తగా కలిపిన అక్షింతలు వేసినప్పుడు మీ ఇద్దరి మొహాల్లో ఆనందం మేము నీకు తీర్చలేని బాకీ. ఖాళీ గూట్లో ఒంటరివై కూర్చున్నప్పుడు రెక్కలొచ్చిన పిల్ల పక్షులు ఎగరడం ఎంత సహజమో చెప్పావు గుర్తుందా? అప్పుడు నీ మొహంలో కనిపించిన ధైర్యం, మా మీద చూపించిన నమ్మకం మేము నీకు తీర్చలేని బాకీ. అది ఆత్మావై పుత్ర నామాసి. ఇక ఈ 2 పేరాలను కూడా వివరణాత్మకంగా పరిశీలించినట్లయితే, పండుగలు, పుట్టినరోజులు వచ్చినప్పుడు ప్రతి పిల్లవాడికి కొత్త బట్టలు వేసుకోవాలని ఉంటుంది. అలాంటి సమయంలో ఇంట్లో డబ్బులు తక్కువగా ఉన్న తల్లిదండ్రులు తమ అవసరాలను పక్కన పెట్టి పిల్లలకు మాత్రం కొత్త బట్టలు కొనిచ్చారు. తామైతే పాత బట్టలే వేసుకున్నారు. కానీ పిల్లలు కొత్త బట్టలు వేసుకొని ఆనందంగా కనిపించడం చూసి వాళ్ళ ముఖాల్లో ఎంతో సంతోషం కనిపించింది. పిల్లల ఆనందమే తమ ఆనందమని భావించే తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదో ఇందులో తెలుస్తోంది. పిల్లల కోసం తాము ఇబ్బందులు పడినా బాధపడకుండా పిల్లలు సంతోషంగా ఉంటే చాలని భావించారు. అలాంటి ప్రేమను, త్యాగాన్ని పిల్లలు ఎప్పటికీ తీర్చలేరని, మేము నీకు తీర్చలేని బాకీ అని అంటున్నారు. అంతేగాక అక్షింతలు వేయడం అంటే పెద్దలు పిల్లలను ఆశీర్వదించడం. కొత్తగా కలిపిన అక్షింతలు పిల్లల తలపై వేస్తూ వారు మంచి జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. ఆ సమయంలో తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించిన ఆనందం నిజమైన ప్రేమకు గుర్తు. తరువాతి భాగంలో పిల్లలు పెద్దయ్యాక తమ జీవితాల కోసం ఇంటిని విడిచి వెళ్లాల్సిన పరిస్థితిని చెప్పారు. పిల్లలు చదువు, ఉద్యోగం లేదా జీవిత ప్రయాణం కోసం దూరంగా వెళ్ళిపోతే తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతారు. అప్పుడు ఇంటి గూటి ఖాళీగా అనిపిస్తుంది. అయినప్పటికీ వారు ఏమాత్రమూ బాధపడకుండా పక్షి పిల్లలకు రెక్కలు వచ్చిన తరువాత అవి ఎగరడం సహజం
అని ధైర్యంగా చెప్పారు. అంటే పిల్లలు పెద్దయ్యాక తమ దారిలో వెళ్ళడం జీవిత సహజమని అర్థం. ఆ మాటల్లో తల్లిదండ్రుల గొప్ప మనసు కనిపిస్తోంది. పిల్లల మీద ఉన్న ప్రేమతో పాటు వాళ్ళు జీవితంలో ఎదగాలనే నమ్మకం కూడా కనిపిస్తూ ఉంది. తమ పిల్లలు బాగా నిలబడతారని విశ్వసిస్తూ ధైర్యంగా పంపించారు. పిల్లలపై అంత నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రుల ప్రేమను కూడా పిల్లలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆత్మావై పుత్ర నామాసి అనే మాటను పిల్లలు అంటే తల్లిదండ్రులు ఆత్మ లాంటి వారు అనే అర్థం. అంటే పిల్లలు తల్లిదండ్రుల జీవితంలో ఒక భాగం. వాళ్ళ ఆనందం, ఆశలు, ప్రేమ అన్నీ పిల్లలలోనే కనిపిస్తాయి అనే భావాన్ని ఈ పేరాల ద్వారా మనము గమనించాలి. ఇక ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మీకోసం మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను గురించి చెప్పండి. జవాబు: మేము మంచి చదువులు నేర్చుకొని ఉన్నత స్థాయికి చేరాలని మా తల్లిదండ్రులు ఎంతో ఆశపడుతున్నారు. అందుకే ఖరీదు ఎక్కువైన అవసరమైన పుస్తకాలన్నీ కొనిపెడుతున్నారు. వాటి కోసం అమ్మ నాన్న ఇద్దరూ ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారు. చదువులే కాదు, క్రీడల్లో కూడా మేము ప్రతిభ చూపాలని వారు కోరుకుంటున్నారు. ప్రత్యేక శిక్షణకు అవసరమైన ఖర్చుల కోసం తమ వ్యక్తిగత సౌకర్యాలను కూడా తగ్గించుకుంటున్నారు. మా నాన్న కారు కొనాలని అనుకున్నప్పటికీ ఆ డబ్బును మా చదువులకు మరియు క్రీడా శిక్షణకు ఉపయోగపడుతుందని భావించి ఆ ఆలోచనను కూడా వాయిదా వేసుకున్నారు. చలి వానలను కూడా లెక్క చేయకుండా మమ్మల్ని కంప్యూటర్ విద్యా కేంద్రాలకు, క్రీడా శిక్షణా కేంద్రాలకు తీసుకెళ్తుంటారు. సరైన విశ్రాంతి లేకపోయినా మా భవిష్యత్తు కోసం తెల్లవారుజామునే లేచి మమ్మల్ని శిక్షణకు తీసుకెళ్తారు. మా అమ్మా నాన్నలు మా కోసం పడే శ్రమ, చూపించే ప్రేమ, త్యాగాలు ఎంత చెప్పినా తక్కువే. ఇక రెండవ ప్రశ్న, మీ తల్లిదండ్రుల కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి. జవాబు: మా తల్లిదండ్రులు మా కోసం చేసిన త్యాగాలను గుర్తుంచుకొని వారి పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉంటాం. ప్రేమాభిమానాలతో వారిని ఆప్యాయంగా చూసుకుంటాం. వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కంటికి రెప్పలా సంరక్షిస్తాం. ఈ కాలంలో ప్రపంచీకరణ ప్రభావం వల్ల చాలామంది తల్లిదండ్రులపై ఉన్న అనుబంధాన్ని కోల్పోతూ వారిని వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు. కానీ మేము మాత్రం అలాంటి పరిస్థితి రానియకుండా మా తల్లిదండ్రులను మా వద్దే ఉంచుకొని ప్రేమతో, గౌరవంతో చూసుకుంటాం. ఇక ఉద్దేశం. మానవులు చేసే ప్రతి పనికి, ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనను తాను వంచుకున్నట్లే అవుతుంది. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం, గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ ఉద్దేశం ఏమి వివరిస్తుందంటే, మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాలను తెలియజేయడం జరిగింది. మనం చేసే ప్రతి పనిని ప్రపంచం చూడకపోయినా మన మనసు మాత్రం చూస్తుంది. దానిని అంతరాత్మ అని అంటారు. మనం తప్పు పని చేస్తే మన అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తుంది. అందుకే ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. మనసుకు నచ్చని, తప్పు అనిపించే పనులు చేయకూడదు. ఎవరినైనా మోసం చేస్తే అది మనల్ని మనమే మోసం చేసుకున్నట్లవుతుంది. ఇందులో గృహస్థ ధర్మం గురించి చెప్పారు. గృహస్థ ధర్మం అంటే కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమగా పెంచడం, వారికి మంచి విద్యను ఇవ్వడం, మంచి మార్గంలో నడిపించడం గృహస్థుడి యొక్క ముఖ్య కర్తవ్యం. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి, వారి మాట వినాలి. కుటుంబంలో ప్రేమ, బాధ్యత, పరస్పర సహకారం ఉండాలి. ఇక సంతాన ప్రాధాన్యం అంటే పిల్లల విలువ. పిల్లలు కుటుంబానికి ఆనందాన్ని తెస్తారు. మంచి పిల్లలు కుటుంబానికి గౌరవం తీసుకొస్తారు. అందుకే
పిల్లలను మంచి సంస్కారాలతో పెంచాలి. వారు చదువులోనే కాదు, మంచితనంలో కూడా ముందుండాలి. ఈ పాఠంలో సత్యం గొప్పతనం గురించి కూడా చెప్పారు. సత్యం అంటే నిజం. నిజం ఎప్పుడూ నిలబడుతుంది. అబద్ధం కొంతకాలం మాత్రమే నిలబడుతుంది. నిజాయితీగా ఉండే మనిషిని అందరూ గౌరవిస్తారు. సత్యం చెప్పడం వల్ల కొన్నిసార్లు కష్టం వచ్చినా చివరికి మంచి ఫలితం వస్తుంది. మన అంతరాత్మను వినాలి, నిజాయితీగా జీవించాలి, కుటుంబ బాధ్యతలను నెరవేర్చాలి, పిల్లలను మంచి మార్గంలో నడిపించాలి, ఎప్పుడూ సత్యాన్ని పాటించాలి. ఇదే మంచి మనిషి లక్షణం ఈ ఉద్దేశము ద్వారా మనకు తెలుస్తున్నది. ఇక నేపథ్యం. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు. అతడి తపస్సు భంగం చేయడానికి దేవతలు మేనకను పంపారు. వారిద్దరికీ ఒక బాలిక జన్మించింది. ఆ శిశువును శకుంత అనే జాతి పక్షులు కాపాడాయి. అందువల్ల ఆమెకు శకుంతల అని నామకరణం చేసి కణ్వ మహాముని పెంచుకున్నాడు. ఒకరోజు దుష్యంతుడు వేట కోసం వెళుతూ కణ్వ మహాముని ఆశ్రమం దగ్గర ఆగాడు. శకుంతలను చూశాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. శకుంతలకు భరతుడు జన్మించాడు. తల్లి బిడ్డలను కణ్వుడు అత్తవారింటికి పంపించాడు. నిండు కొలువులో దుష్యంతుడు ఆమెను తిరస్కరించాడు. దుష్యంతుడి మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకు ధర్మబోధ చేయడమే ఈ పాఠం నేపథ్యం. ఇక ఈ నేపథ్యాన్ని వివరంగా పరిశీలించినట్లయితే, ఒకప్పుడు విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేస్తూ అడవిలో నివసించేవాడు. ఆయన తపశ్శక్తి వల్ల దేవలోకం కూడా కదిలిపోయింది. దేవేంద్రుడు ఇతడు ఇంకా తపస్సు చేస్తే తన స్థానానికి ప్రమాదం వస్తుంది అని భయపడ్డాడు. అప్పుడు దేవేంద్రుడు అప్సరస అయిన మేనకను విశ్వామిత్రుని తపస్సును భంగం చేయమని పంపించాడు. మేనక తన అందంతో, నృత్యంతో, మధురమైన మాటలతో విశ్వామిత్రుని మనస్సును ఆకర్షించింది. కొంతకాలం తరువాత విశ్వామిత్రుడు తపస్సును మరిచి మేనకతో కలిసి జీవించాడు. వారికి ఒక పాప జన్మించింది. ఆ పాపే శకుంతల. కానీ కొంతకాలానికి మేనక దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు కూడా తిరిగి తపస్సులో నిమగ్నమయ్యాడు. అప్పుడు ఆ చిన్నారిని అడవిలో ఒంటరిగా వదిలేశారు. ఆ పాపను పక్షులు కాపాడుతూ ఉండగా కణ్వ మహర్షి అక్కడకు వచ్చాడు. పక్షులు శకుంతలు ఆ బాలికను రక్షిస్తున్నాయని చూసి ఆమెకు శకుంతల అని పేరు పెట్టాడు. కణ్వ మహర్షి ఆశ్రమంలోనే శకుంతల పెరిగింది. తరువాత శకుంతలను దుష్యంతుడు వివాహం చేసుకున్నాడు. వీరికి జన్మించిన కుమారుడు భరతుడు. ఆయన పేరు మీదుగానే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ప్రక్రియ ప్రాచీన పద్యం. ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసంలో కథకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, మహాభారతం ఇతిహాసాలు. ఇతిహాసాలలోని మూల కథను తీసుకొని వర్ణనలతో ఛందోబద్ధంగా పద్యాల రూపంలో కావ్యంగా మలచి రాయడమే ఇతిహాస కావ్యం. ఈ కావ్యాలు కవి ప్రతిభా విశేషాలను వెల్లడిస్తాయి. అద్భుత కథా గమనంతో పాఠకుల మనస్సుల్లో చెరగని ముద్రను వేస్తాయి. ఇక ఇతిహాసం అంటే ఇలా జరిగింది అనే అర్థం. అంటే మొదట చెప్పబడినటువంటి కథలను ఇతిహాసాలు అని అంటారు. ఇవి గ్రంథ రూపంలో లేనప్పుడు ఆసురూపంలో ఉండేటువంటివి. ఆసురూపం అనగా ఒకరు కథను చెబుతూ ఉంటే మిగతా వారంతా వినేటువంటి వాళ్ళు అని అర్థం. అంటే చాలా కాలం క్రితం జరిగిన గొప్ప సంఘటనలు, వీరుల జీవితాలు, ధర్మం అధర్మం గురించి చెప్పే పెద్ద కథలను కూడా ఇతిహాసాలు అంటారు. అంటే ఇతి అంటే అని,
హా అంటే ఆ విధంగా, హాస అంటే జరిగి ఉండెను, అంటే అని ఆ విధంగా జరిగి ఉండెను అనేది ఇతిహాసం. వీటిలో కథకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. కథ ద్వారా మంచి నీతి, జీవన విలువలు, మన సంస్కృతిని తెలియజేస్తారు. మన తెలుగు మరియు భారతీయ సాహిత్యంలో ప్రసిద్ధమైన ఇతిహాసాలు రామాయణం మరియు మహాభారతం. రామాయణంలో శ్రీరాముని జీవితం, ఆయన ధర్మం గురించి చెబుతారు. మహాభారతంలో పాండవులు, కౌరవుల కథతో పాటు నీతి, నిజాయితీ, భక్తి వంటి విషయాలను తెలియజేస్తారు. ఈ ఇతిహాసాల్లో ఉన్న ప్రధాన కథను తీసుకొని కవులు తమ ప్రతిభతో అందమైన పద్యాలుగా రాస్తారు. ఛందస్సుతో, అలంకారాలతో, వర్ణనలతో రాసిన ఆ రచనలను ఇతిహాస కావ్యాలు అంటారు. అంటే సాధారణ కథను కవి తన ఊహాశక్తితో మరింత అందంగా, ఆసక్తికరంగా మార్చి పద్య రూపంలో చెప్పడం అన్నమాట. ఇతిహాస కావ్యాలు చదివితే పాఠకులకు ఆనందం కలుగుతుంది. వీరత్వం, ప్రేమ, త్యాగం, ధర్మం వంటి గొప్ప భావాలు మనసును తాకుతాయి. అద్భుతమైన కథాగమనం వల్ల ఈ కథలు మనసులో చాలా కాలం గుర్తుండిపోతాయి. అలాగే కవి ప్రతిభ, భాషా అందం కూడా ఈ కావ్యాలలో స్పష్టంగా మనకు కనిపిస్తాయి. ఇక కవి పరిచయం. నన్నయ్య భట్టు 11వ శతాబ్దపు కవి. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్యరాజు. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివారు. ఆది సభాపర్వాలను, అరణ్య పర్వంలో సగభాగాన్ని ఆంధ్రీకరించారు. చాముండికా విలాసం, ఇంద్ర విజయం అనే కావ్యాలను, ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ్య రాశాడని ప్రతీతి. ఆదికవి, వాగనుశాసనుడు అని బిరుదులు. అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానారుచరార్థ సూక్తి నిధిత్వం నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. అనువాద పద్ధతిలో, శైలిలో తరువాత కవులకు మార్గదర్శి. నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు మొదలైన వారు నన్నయ్య సమకాలీకులు. ప్రస్తుత పాఠ్యభాగం నన్నయ్య భట్టు రచించిన శ్రీ మదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతుర్థాశ్వాసంలోనిది. ఇక కవి పరిచయము, వివరణ. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని వేంగీ దేశాన్ని రాజరాజ నరేంద్రుడు పాలించేవాడు. ఆయన ఆస్థానంలో నన్నయ్య కవిగాను, కుల బ్రాహ్మణుడిగాను ఉండేవాడు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. సంస్కృతంలో వేదవ్యాసుడు రచించిన మహాభారతాన్ని కవిత్రయంగా పేరు పొందిన నన్నయ్య, తిక్కన, ఎర్రన అనే కవులు తెలుగులోకి అనువదించి వ్రాశారు. కాబట్టి నన్నయ్య కవిత్రయంలో మొదటివాడు. రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు నన్నయ్య భారతాన్ని అనువాదం చేస్తూ ఆదిపర్వము, సభాపర్వము పూర్తిగాను, అరణ్య పర్వంలోని 4వ శ్వాసంలో 142వ పద్యం వరకు రచించారు. ఈయన చాముండికా విలాసము, ఇంద్ర విజయము అనే కావ్యాలను, ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని కూడా రాశాడని ప్రసిద్ధి. ఈయనకు ఆదికవి, వాగనుశాసనుడు అనే బిరుదులు కలవు. అయితే నన్నయ్యకు ఆదికవి అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే, నన్నయ్యకు ముందు కవులు ఉన్నా వారు చిన్న పద్యాలను రచించేవారు, కానీ కావ్యరచనకు మాత్రం పూనుకోలేదు. నన్నయ్య ఆంధ్ర మహాభారత రచనకు పూనుకున్నాడు కాబట్టి ఆది కావ్యకర్తగా ఆయనకు ఆదికవి అనే బిరుదు లభించినది. అందుకే మహాభారతాన్ని తెలుగులో ఆది కావ్యంగా పిలుస్తారు. ఇక వాగనుశాసనుడు. వాగనుశాసనుడు అంటే శబ్దాలను శాసించినవాడు అని అర్థం. శబ్ద భూయిష్టమైన పదాలను తన రచనలో రాయడమేగాక సంస్కృతంలో ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని కూడా రచించాడు. కాబట్టి
ఈయనకు వాగను శాసనుడు అనే బిరుదు వచ్చినది. ఇక నన్నయ్య కవిత్వంలో అక్షరరమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానారుచిరార్థ సూక్తి నిధిత్వము ఈయన కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. ఇక అక్షరరమ్యత అనగా రమ్యంగా, మనోహరంగా, చెవులకు ఇంపుగా అక్షరాలను కూర్చడమే అక్షరరమ్యత. ఇక ప్రసన్న కథా కలితార్థయుక్తి అంటే పాఠకులకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో కథను చెప్పడమే ప్రసన్న కథా కలితార్థయుక్తి. ఇక నానారుచిరార్థ సూక్తి నిధిత్వం మనోహరమైన అర్థాలతో కూడిన సూక్తులు, నీతులు, హితోక్తులతో కూడినది అని అర్థం. ఇక అనువాద విధానంలోనూ శైలిలోనూ తర్వాత కవులకు నన్నయ్య మార్గదర్శకుడయ్యాడు. నన్నయ్య కవికి నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లియరేచన, అధర్వణుడు మొదలగు వారు సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగము నన్నయ్య కవి రచించిన శ్రీ మదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వము 4వ ఆశ్వాసంలో నుంచి తీసుకోవడం జరిగింది. ఇక మొదటి పద్యం. ఏల ఎరుకలేని ఇతరుల ఎట్లని వెరుంగనను చుంపలికే దెరింగి ఎరింగి ఏనకాని దీని నెరుంగరిం దొరులని తప్పన్ పలుకనగుండే ధార్మికులకు. ఇక ప్రతిపదార్థం. నీవు అంటే దుష్యంతుడవైన నీవు. ఎరిగి అంటే అన్ని విషయాలు బాగా తెలిసినట్టి వాడవై కూడా. ఎరుగన్ ప్లస్ అనుచున్ తెలియదంటూ. ఎరుకలేని అంటే అజ్ఞానులైన. ఇతరుల ప్లస్ అట్లా అంటే ఇతరుల వలె. ఎరిగి ప్లస్ ఎరిగి అంటే నేనెవరో బాగా తెలిసి కూడా. ఏలా ఎందులకు. పలికెదు అంటే ఇలా పలుకుతున్నావు. ఏనకాని అంటే నేను తప్ప. దీనిని అంటే ఈ స్త్రీని అనగా ఈ శకుంతలను. వరులు అంటే ఇతరులెవరు కూడా ఎరుగరు అంటే తెలియరని. ధార్మికులకు ధర్మాత్ములైన మీకు. తప్పన్ ప్లస్ పలుకన్ అంటే అసత్యమాడటం. అగున్ తగునా. ఇక భావము. మహారాజా, నీకు సమస్త విషయాలు తెలిసినా నాకు తెలియదని అంటున్నావు. తెలిసి తెలియనట్లుగా పరాయి వాడిలా ఎందుకు మాట్లాడుతున్నావు? మన గాంధర్వ వివాహం గురించి ఇతరులకు తెలియదని, సాక్షులు ఎవరూ లేరని నన్ను ఎరుగనట్లుగా ప్రవర్తిస్తున్నావు. ధర్మ మార్గంలో నడిచేవారు అసత్యం మాట్లాడటం తగదు కదా. ఇక ఈ పద్యంలో ఈ మాటల్లో శకుంతల తన మనసులోని బాధను రాజైన దుష్యంతుడకు వ్యక్తం చేస్తోంది. శకుంతల దుష్యంతుడిని ఉద్దేశించి, మహారాజా, నీకు అన్నీ తెలిసి ఉండి కూడా నాకు తెలియదు అని ఎందుకు అంటున్నావు అని ప్రశ్నిస్తోంది. అంటే దుష్యంతుడు నిజం తెలిసినా తెలియనట్లుగా నటిస్తున్నాడని ఆమె బాధపడుతోంది. తెలివిలేని వారి వలె పరాయి వాడిలా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పడము ద్వారా దుష్యంతుడు తనను గుర్తించకుండా ఉండటం శకుంతలకు ఎంత బాధ కలిగించిందో తెలుస్తోంది. ఒకప్పుడు ప్రేమతో తనను అంగీకరించిన రాజు ఇప్పుడు తనను ఎరుగనట్లుగా ప్రవర్తించడం ఆమె హృదయాన్ని కలచివేస్తోంది. శకుంతల మరియు దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకున్నారు. అంటే ఇద్దరూ పరస్పరం ప్రేమతో తమ ఇష్ట ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి ఇతర సాక్షులు లేకపోవడంతో
ఎవరూ చూడలేదు కాబట్టి నాకు తెలియదు అని దుష్యంతుడు తప్పించుకోవాలని చూస్తున్నాడని శకుంతల అంటోంది. దీనివల్ల శకుంతల దుష్యంతుడికి ధర్మాన్ని గుర్తు చేస్తోంది. ధర్మాన్ని పాటించేవారు అబద్ధం మాట్లాడకూడదు, నిజం తెలిసి కూడా దాన్ని దాచడం తగదు అనే భావాన్ని తెలియజేస్తోంది. ఈ మాటల ద్వారా సత్యం, ధర్మం, నమ్మకం యొక్క గొప్పతనాన్ని రచయిత తెలియజేశాడు. విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచునుండుచు వేదములను పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరాత్మయు యముండును చంద్ర సూర్యులు అహంబును రాత్రియు అన్మహాపదార్థములివియుండగా నరుండు తక్కున నేర్చునే తండు మృచ్చిల. ఇక ప్రతిపదార్థము. విమల యశోనిధి నిర్మలమైన లేదా స్వచ్ఛమైన కీర్తికి నిలయమైనట్టివాడా. వేదములను అంటే 4 వేదాలైన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అదర్హణ వేదముయును, పంచభూతములు అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశమని 5ను, ధర్మువు అంటే ధర్మమును, సంధ్యలు అంటే ఉదయం సాయం సంధ్యలు, అంతః ప్లస్ ఆత్మయున్ అంటే హృదయమును లేదా మనస్సును, యముడును అంటే యమధర్మరాజును, చంద్ర సూర్యులు అంటే చంద్రుడు సూర్యుడును, అహంబును అంటే పగులును, రాత్రియును, అన్మహత్ అనేది చాలా గొప్పవైన పదార్థములు అంటే పదార్థాలు కూడా, పురుష వృత్తము మానవులు చేయునట్టి పనులను, ఎరుంగుచున్ అంటే తెలుసుకుంటూ, ఉండున్ ప్లస్ చూవే ఉంటాయి సుమా, ఇవి ఉండగాన్ అంటే ఈ మహాపదార్థాలన్నీ ఉండగా నరుడు మానవుడైన వాడు, తన్నున్ అంటే తనను తాను, మృచ్చిలన్ అంటే మోసగించుకొనుటకు, తక్కువ ప్లస్ వనన్ అసత్యము పలుకుటకు లేదా అబద్ధాలు పలకడానికి మాట్లాడటానికి, నేర్చునే అంటే పూనుకొనునా ఎట్టి పరిస్థితుల్లో కూడా పూనుకోడు అని అర్థం. ఇక భావము. నిర్మలమైన కీర్తికి నిలయమైన దుష్యంత మహారాజా వేదాలు, పంచభూతాలు, ధర్మదేవత, ఉదయం సాయంత్ర సంధ్యాకాలాలు, మనసు, యమధర్మరాజు, చంద్రుడు, సూర్యుడు, పగలు, రాత్రి వంటి మహత్తర శక్తులు మనుషుల ప్రవర్తనను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. అలాంటి సాక్షులు ఉన్నప్పుడు మనిషి తనను తాను మోసం చేసుకోలేడు, తాను చేసిన పనులను దాచిపెట్టలేడు అని భావము. ఇక ఈ పద్యంలో శకుంతల దుష్యంత మహారాజుతో ఇంకా ఇలా చెబుతోంది, మహారాజా, మనం చేసిన పనులను ఎవరూ చూడలేదని అనుకోవడం తప్పు. ఈ ప్రపంచంలో చాలా గొప్ప శక్తులు మనుషుల ప్రవర్తనను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. అవి వేదాలు, పంచభూతాలు, ధర్మం, సూర్యుడు, చంద్రుడు, పగలు, రాత్రి ఇవన్నీ
మనిషి చేసే మంచి చెడులను చూస్తూ ఉంటాయి. అందుకే మనిషి తాను చేసిన పనిని దాచిపెట్టలేడు. ఇతరులను మోసం చేసినా తన మనసును మాత్రం మోసం చేయలేడు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. కాబట్టి ఎప్పుడూ సత్యంగా, ధర్మబద్ధంగా ఉండాలి అని శకుంతల దుష్యంతుడికి బోధిస్తోంది. ఇక 3వ పద్యం. సతియును గుణవతియున్ ప్రజావతియు అనువ్రతయునైనా వనిత అవజ్ఞాన్విత దృష్టించూచు అతి దుర్మతి కిహముం పరమున్ గలదే మతిన్ పరికింప. ఇక ప్రతిపదార్థం. మతిన్ బుద్ధియందు లేదా హృదయమునందు, పరికింపన్ అంటే ఆలోచించగా, సతియును అంటే పతివ్రత అయిన భార్యయు, గుణవతియున్ అంటే సుగుణవంతురాలును, ప్రజావతియున్ సంతానవతియును, అనువ్రతయున్ ప్లస్ అయినా అనుకూలవతి అయినా, వనితన్ అంటే భార్యను, అవజ్ఞాదృష్టిన్ అంటే తిరస్కార భావముతో చూచునట్టి, దుర్మతికిన్ దృష్టి బుద్ధి కలవాడికి, ఇహమున్ ప్లస్ పరమున్ ప్లస్ కలదే అంటే ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖము ఉందా లేదు కదా అని అర్థము. ఇక భావము. ఓ రాజా, మంచి మనసుతో ఆలోచించి చూస్తే పతివ్రత అయిన సద్గుణాలు కలిగిన సంతానం ఉన్న భర్తకు అనుకూలంగా ఉండే భార్యను నిరాకార భావంతో చూసే చెడ్డ బుద్ధి గల మనిషికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎలాంటి సుఖశాంతులు లభించవు అని భావము. ఇక ఈ పద్యములో కవి రాజా ఒక భార్య తన భర్తను ప్రేమగా చూసుకుంటూ మంచి గుణాలతో ఉండి కుటుంబాన్ని కాపాడుతూ పిల్లలను చూసుకుంటూ ఉంటే ఆమె చాలా గొప్పది. అలాంటి మంచి భార్యను గౌరవించకుండా ఆమెను తక్కువగా చూస్తే భర్త చెడ్డ మనసున్నవాడిగా భావించబడతాడు. ఇలాంటి మనిషికి జీవితంలో నిజమైన ఆనందం ఉండదు. ఈ లోకంలో కూడా అతనికి సుఖశాంతులు దొరకవు. ఎందుకంటే మంచి మనసులను గౌరవించని వ్యక్తిని సమాజం కూడా మంచిగా చూడదు. అలాగే పరలోకంలో కూడా అతనికి మంచి ఫలితం లభించదు. ఇక 4వ పద్యం. సంతత గృహమేది బలం బంతయున్ పడయంగనోపు అనుగుణ భార్యావంతుండగువాడు క్రియావంతుండు దాంతుండు పుత్రవంతుండునగు. ప్రతిపదార్థం. అనుగుణ అనుకూలవతి అయినట్టి, భార్యావంతుడు ప్లస్ అగువాడు అంటే భార్యను కలిగినట్టివాడు, క్రియావంతుండు అంటే సత్కర్మలను ఆచరించునట్టివాడును, దాంతుండు అంటే ఇంద్రియ నిగ్రహమును కలవాడును, పుత్రవంతుండున్ ప్లస్ అగున్ అంటే పుత్ర సంతానం కలవాడును, సంతత అంటే ఎల్లప్పుడూ లేదా నిరంతరము, గృహమేది ఫలంబు ప్లస్ అంతయు అంటే గృహస్థుడు పొందే ఫలాన్నంతటిని కూడా, పడయంగన్ ప్లస్ ఓపు అంటే పొందగలుగుతాడు కదా. ఇక భావము.
భార్య భర్తకు అనుకూలంగా ఉంటే ఆ పురుషుడు గృహస్థునిగా చేయవలసిన యజ్ఞాలు, అగ్నిహోత్రాలు, అతిథి సత్కారం వంటి అన్ని కర్మలను సక్రమంగా నిర్వహించగలుగుతాడు. అతడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగలడు. సంతాన సౌభాగ్యాన్ని కూడా పొందగలుగుతాడు. ఈ విధంగా గృహస్థ ధర్మాన్ని నిత్యం ఆచరించే గృహస్థుడు పొందవలసిన సమస్త ఫలితాలను సంపూర్ణంగా పొందగలుగుతాడు అని భావము. ఇక ఈ పద్యంలో భార్య భర్తకు సహకారంగా ప్రేమగా అర్థం చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. అప్పుడు ఆ పురుషుడు గృహస్థుడిగా చేయవలసిన పనులన్నింటినీ మంచిగా చేయగలుగుతాడు. యజ్ఞాలు చేయడం, దేవుడిని ప్రార్థించడం, ఇంటికి వచ్చిన అతిథులను గౌరవంగా చూసుకోవడం వంటి మంచి పనులను సక్రమంగా నిర్వహించగలుగుతాడు. అలాంటి మనిషి తన మనసును, కోరికలను అదుపులో పెట్టుకోగలుగుతాడు. చెడు మార్గంలో వెళ్ళకుండా మంచిగా జీవిస్తాడు. అలాగే మంచి సంతానాన్ని కూడా పొందుతాడు. పిల్లలను కూడా మంచి సన్మార్గంలో పెంచగలుగుతాడు. ఇక 5వ పద్యం. ధర్మార్థ కామ సాధనకుపకరణంబు గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షకాచార్యకంబన్వయ స్థితికి మూలంబు సద్గతికి నూత గౌరవంబున కేక కారణంబున్నత స్థిర గుణమనుల కాకరాము హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయ చూవె భర్తకు ఒండ్లుగావు ప్రియము లెట్టి ఘట్టములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టన్బడిన వంతలెల్లన్ పాయు ఇంతులన్ ప్రజలను వనరన్ చూడన్ కనినా జనులకెందు. ఇక ప్రతిపదార్థము. ధర్మ ప్లస్ అర్థకామ సాధనకున్ పురుషార్థాలైన ధర్మము, అర్థము, కామము, మోక్షము ఉపకరణంబు సాధనంబునకు గృహనీతి విద్యకున్ ఇంటి నిర్వహణ అనే విద్యకు గృహము ఇల్లు లేదా నిలయము, విమల అంటే పవిత్రమైన, చారిత్ర శిక్షకున్ ప్లస్ ఆచార్యకంబు అంటే శీలాన్ని బోధించే గురువు వంటిది, అన్వయ స్థితికి అంటే వంశము నిలబడేందుకు, మూలంబు అంటే ఆధారమైనది, సత్ ప్లస్ గతికిన్ అంటే ఉత్తమగతి అయిన మోక్షానికి, ఊత అంటే ఊతకర్ర వంటిది, గౌరవంబునకు ప్లస్ ఏకకారణంబు అంటే మన్ననకు ప్రధానమైన ఏకైక ప్రధాన కారణం, ఉన్నత అంటే గొప్పదైన, స్థిర గుణమని అంటే స్థిరమైన సుగుణాల వంటి మనులకు, ఆకరము అంటే నిలవైనది, హృదయ సంతోషమునకు అంటే మానసిక ఉల్లాసానికి, సంజనకంబు అంటే కలిగించేది, భార్యయ చూవే భార్యయే సుమా, భర్తకు అంటే మగనికి, ప్రియమైనవి అంటే చాలా ఇష్టమైనవి, ఒండ్లు కావు అంటే ఇతరులు ఏవీ కావు, ఇంతులకున్ అంటే భార్యలకు, ప్రజలను అంటే సంతానాన్ని, వనరన్ ప్లస్ చూడన్ ప్లస్ కనినా అంటే సరైన విధంగా ఆదరించగలిగినటువంటి వారికి,
ఎందు అంటే ఎక్కడైనా, ఎట్టి ఘట్టములను అంటే ఎటువంటి సందర్భాలలోనైనా, ఎట్టి ఆపదలను అంటే ఎటువంటి కష్టాలలోనైనా, ఎట్టి తీరములను అంటే ఎటువంటి పుణ్యనది సముద్ర తీర ప్రాంతాల యందైనా, ముట్టన్ ప్లస్ పడిన అంటే ఆవరించిన, వంతలు ప్లస్ ఎల్లన్ దుఃఖములన్నీ, పాయున్ అంటే తొలగిపోవును. ఇక భావము: ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే పురుషార్థాలను పొందేందుకు భార్య ఎంతో ముఖ్యమైన సహాయకురాలు. గృహ జీవన నీతిని నిలబెట్టే కేంద్రమామె. మంచి నడవడికను నేర్పించే గురువు లాంటి స్థానం భార్యది. వంశాభివృద్ధికి కారణమైనది కూడా ఆమెనే. మనిషి మంచి గతిని పొందడానికి తోడ్పడే ఆధారం, గౌరవానికి కారణం భార్య. శాశ్వతమైన మాణిక్యాల వంటి ఉత్తమ గుణాలకు నిలయంగా ఆమె నిలుస్తుంది. భర్త మనసుకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేది ఒక్క భార్య మాత్రమే. ఇంటి యజమానికి ఇల్లాలి కంటే మధురమైనది మరొకటి ఉండదు. భార్య పిల్లలను ప్రేమతో ఆప్యాయతతో చూసుకునే వారికి ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎంతటి కష్టాలు వచ్చినా ఆ దుఃఖాలన్నీ తొలగిపోతాయి అని భావము. ఇక ఈ పద్యములో మనిషి జీవితంలో ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 3 ముఖ్యమైన లక్ష్యాలు ఉంటాయి. మంచి పనులు చేయడం ధర్మం, డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించడం అర్థం, సంతోషంగా జీవించడం కామం. ఈ 3 సాధించడంలో భార్య ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని ఈ పద్యములో చెప్పబడినది. భార్య ఇంటిని సక్రమంగా నడిపించే వ్యక్తి. ఇంట్లో అందరూ ప్రేమగా, శాంతిగా ఉండేలా చూసుకుంటుంది. మంచి అలవాట్లు, మంచి ప్రవర్తన ఎలా ఉండాలో కుటుంబ సభ్యులకు నేర్పిస్తుంది. అందుకే ఆమెను గురువుతో పోల్చారు. కుటుంబ వంశం కొనసాగడానికి కూడా భార్యే ప్రధాన కారణం. పిల్లలను మంచిగా పెంచి వారికి మంచి సంస్కారాలు నేర్పిస్తుంది. భర్తకు గౌరవం పెరగడానికి కూడా భార్య సహకారం ఎంతో అవసరం. మంచి గుణాలు, వినయం, ప్రేమ, సహనం వంటి లక్షణాలు భార్యలో ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. ఇక 6వ పద్యం: తాన తన నీడ నీళ్ళులలో ఏర్పడంచూచునట్లు లోకస్తుత తత్సూను జనకుండు సూచి మహానందమున్ పొందు అతిశయ ప్రీతిమయ. ప్రతిపదార్థం: లోకస్తుత లోకంచే కీర్తించబడునట్టి ఓ దుష్యంత మహారాజా, తాను ప్లస్ ఆ తానే తన నీడన్ తన యొక్క నీడను, నీళ్ళులలోన్ అంటే నీటిలో, ఏర్పడన్ చక్కగా లేదా స్పష్టంగా, చూచున్ ప్లస్ అట్లు అంటే చూసే విధంగా, జనకుండు తండ్రి, తత్ ప్లస్ సోనున్ అంటే తన కుమారుడిని చూసి చూసి, అతిశయ ప్రీతిమయిన్ మిక్కిలి సంతృప్తితో, మహత్ ప్లస్ ఆనందమున్ గొప్పదైన సంతోషాన్ని పొందుతాడు. ఇక భావం: ఓ రాజా, మనిషి నీటిలో తన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూసి ఎలా ఆనందపడతాడో, అలాగే తండ్రి తన కుమారుణ్ణి చూసి అపారమైన తృప్తిని, వర్ణించలేని సంతోషాన్ని
పొందుతాడు అని భావం. ఇక ఈ పద్యంలో ఓ రాజా, ఒక మనిషి నీళ్లలో తన ముఖం కనిపిస్తే ఎంత ఆనందంగా చూస్తాడు. ఎందుకంటే అది తన ప్రతిబింబం కాబట్టి అతనికి చాలా ఇష్టం ఉంటుంది. అదేవిధంగా ఒక తండ్రి తన కొడుకును చూసినప్పుడు కూడా ఎంతో ప్రేమతో గర్వంతో ఆనందపడతాడు. కొడుకు తనకు ప్రతిరూపంలా కనిపిస్తాడు. తన వంశాన్ని కొనసాగించేవాడిగా భావిస్తాడు. తన అలవాట్లు, తన రూపం, తన లక్షణాలు కొడుకులో కనిపించినప్పుడు తండ్రి హృదయం సంతోషంతో నిండిపోతుంది. ఆ ఆనందాన్ని మాటల్లో పూర్తిగా చెప్పలేం. అంటే ఈ మాటల ద్వారా తండ్రికి తన సంతానం ఎంత ప్రియమైనదో, వారిని చూసి అతడు ఎంత తృప్తి పొందుతాడో తెలియజేస్తున్నారు కవి. ఇక 7వ పద్యం. నీ పుణ్యతనువు వలననా ఈ పుత్రకుండుద్భవిల్లి ఎంత యువపు దీపంబు వలన ఉండొక దీపము ప్రభవించినట్లు తేజం బెసగన్. ఇక ప్రతిపదార్థం. నీ పుణ్యతనువు వలనన్ అంటే నీ యొక్క పవిత్రమైన శరీరం నుండియే ఈ పుత్రకుడు, ఈ కుమారుడు ఉద్భవిల్లి అంటే జన్మించి, దీపంబు వలనన్ ఒక దీపం వల్ల, 2+1 దీపము మరొక దీపము ప్రభవించినట్లు పుట్టినట్లు, తేజంబు ప్లస్ యసగన్ అంటే తేజస్సు పెరుగునట్లుగా, ఎంతయున్ ఎంతగానో లేదో మిక్కిలిగా, ఒప్పున్ అలరారుతున్నాడు. ఇక భావము. ఒక దీపం వెలుగుతో ఇంకొక దీపం వెలిగినట్లే నీ పవిత్రమైన శరీరం నుండి జన్మించిన ఈ కుమారుడు కూడా ప్రకాశిస్తూ గొప్పతనాన్ని చాటుతున్నాడు. ఇక ఈ పద్యంలో ఒక దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగిస్తే మొదటి దీపం వెలుగు రెండో దీపానికి చేరుతుంది. అప్పుడు రెండో దీపం కూడా ప్రకాశిస్తుంది. అలాగే మంచి గుణాలు కలిగిన తండ్రి నుండి పుట్టిన కుమారుడు కూడా ఆ మంచి లక్షణాలను పొందుతూ గొప్పవాడిగా ఎదుగుతాడు అని ఈ పద్యం చెబుతోంది. ఇక్కడ పుణ్య శరీరం అంటే మంచి పనులు చేసే మంచితనం కలిగిన వ్యక్తి అని అర్థం. ప్రకాశిస్తున్నాడు అంటే వెలుగుతున్నాడు అనే మాట మాత్రమే కాదు, తన గుణాలు, తెలివి, మంచి ప్రవర్తన వల్ల అందరికీ నచ్చేలా ఎదుగుతున్నాడు అని భావము. అంటే ఎలా ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుందో అలాగే మంచి తల్లిదండ్రుల వల్ల పిల్లలు కూడా మంచి గుణాలతో పెరిగి కుటుంబానికి పేరు తెస్తారు అని ఈ మాటలలోని అంతరార్థం. ఇక 8వ పద్యం. విపరీత ప్రతిభాసలేమిటికి ఉర్వీనాదా ఈ పుత్రగాత్ర పరిస్వంగ సుఖంబు చేకొనుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనమున్ చంద్రజ్యోత్స్నయుంబుత్రగాత్ర పరిస్వంగమునట్లు జీవులకు హృదయంబే కడున్ శీతమే. ఇక ప్రతిపదార్థం. ఉర్వీనాద భూమి యొక్క పతివైన ఓ రాజా, విపరీత విరుద్ధమైన ప్రతిభాసలు ప్లస్ ఏమిటికి అంటే మాయ పలుకులెందుకు, ఈ పుత్రగాత్ర
ఈ కుమారుడి యొక్క శరీరపు పరిస్వంగ సుఖంబు కౌగిలించుట వల్ల కలిగే ఆహ్లాదాన్ని లేదా సంతోషాన్ని చేకొనుము, స్వీకరించుము. ముక్తాహార ముత్యాలహారం యొక్క కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబున్ దట్టమైన పచ్చ కర్పూరపు మైపూత చందనమున్ శ్రేష్టమైన గంధమును చంద్రజ్యోత్స్నయున్ చంద్రుని యొక్క వెన్నెలయు కాంతియు జీవులకున్ ప్రాణులకు పుత్రగాత్ర పుత్రుని శరీరం యొక్క పరిస్వంగమున్ ప్లస్ అట్లు కౌగిలించుకొన్నట్లు హృదయంబు ప్లస్ ఏ ఆహ్లాదాన్ని కలిగించదు కదా. ఇక భావం: ఓ దుష్యంత మహారాజా, ఇలా విరుద్ధంగా మాట మార్చుతూ ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ మీ కుమారుడిని ప్రేమగా కౌగిలించుకోండి. అతన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు కలిగే ఆనందాన్ని ఆస్వాదించండి. ముత్యాల హారాలు, పచ్చ కర్పూరపు చల్లదనం వంటి విలువైన వస్తువులు కూడా ఇంతటి ఆనందాన్ని, హృదయానికి ఇంతటి తృప్తిని ఇవ్వలేవు అని భావము. ఇక ఈ పద్యంలో శకుంతల ఇలా అంటుంది: ఓ మహారాజా, ఎందుకు మాట మార్చుతున్నారు? ఇతడు మీ సొంత కుమారుడు. ఒకసారి ప్రేమగా కౌగిలించుకోండి, అప్పుడు మీకు ఎంత ఆనందం కలుగుతుందో తెలుస్తుంది అని చెబుతుంది. ఇక్కడ ఆలింగనం అంటే ప్రేమగా హత్తుకోవడం. చిన్నపిల్లలను తల్లిదండ్రులు దగ్గరకు తీసుకొని కౌగిలించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మనకు తెలుసు. అదే భావాన్ని శకుంతల చెబుతోంది. ఆమె ఇంకా ఒక గొప్ప విషయాన్ని చెబుతోంది. ముత్యాల హారాలు, పచ్చకర్పూరం వంటి ఖరీదైన వస్తువులు మనకు కొంత సంతోషం ఇవ్వచ్చు, కానీ తన బిడ్డను కౌగిలించుకున్నప్పుడు తల్లిదండ్రులకు కలిగే ప్రేమ, ఆనందం, మనసుకు వచ్చే తృప్తి మాత్రం వాటికంటే ఎంతో గొప్పది అని శకుంతల దుష్యంతునితో ఆవేదనగా తన మనసులోని భావాలను తెలియజేస్తున్నట్లున్నది. ఇక 9వ పద్యం: బోరిగును నిట్టి కుల విస్తారకు దారకు నుదార ధర్మప్రియా నిష్కారణమా తప్పన్ చూడంగా సారమతి చనునే నాటి సత్యము కలుగన్. ఇక ప్రతిపదార్థం: ఉదార ధర్మప్రియ, ఉదారమైన ధర్మప్రీతిని కలిగినట్టివాడా. సారమతి, సారవంతమైన బుద్ధి సూక్ష్మత కలిగినట్టివాడా. నాటి సత్యము కలుగన్, గాంధర్వ వివాహం రోజున నీవు ఇచ్చిన వరమనే సత్యము వాస్తవమై ఉండగా బూరిగునున్ అనేక గొప్ప సుగుణాలు కలవాడిని, ఇటువంటి కుల విస్తారకున్ అంటే వంశాన్ని ఉద్ధరించేవాడిని, తారకున్ తరింపజేయునట్టి పుత్రుడిని, నిష్కారణము ప్లస్ ఆ ఎటువంటి కారణం లేకుండానే తప్పించుకునే విధంగా, చూడగన్ అంటే విముఖంగా చూచుట, చనున్ ప్లస్ ఏ తగునా, తగదు కదా. ఇక భావం: ధర్మానికి, ముఖ్యంగా శ్రేష్టమైన ధర్మానికి ఎంతో అభిమానమున్నవాడా, స్థిరమైన చంచలత లేని మనస్సు కలిగినవాడా, మన వివాహ సమయంలో నువ్వు నాకు ఇచ్చిన మాట ఇంకా అమల్లోనే ఉంది. అది సత్యమే. అలాంటి పరిస్థితిలో ఎన్నో సద్గుణాలు కలిగి వంశాన్ని కొనసాగించే ఈ కుమారుడిని ఎలాంటి కారణం లేకుండానే తిరస్కరించడం సరైనది కాదు. ఇది నీకు తగిన న్యాయమూ కాదు. ఇంకా ఈ పద్యంలో
శకుంతల ఈ విధంగా చెబుతూ ఉంది, మహారాజా, నువ్వు ధర్మాన్ని గౌరవించేవాడివి, మంచి చెడులను బాగా తెలిసిన వాడివి, నీ మనసు స్థిరంగా ఉంటుంది. మన ఇద్దరికీ వివాహం జరిగినప్పుడు నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు, మనకు పుట్టే కుమారుడిని యువరాజుగా చేస్తాను అని చెప్పావు. ఆ మాట నిజమే. ఇప్పుడు మన కుమారుడు భరతుడు ఎంతో మంచి గుణాలు కలవాడు. అతడు నీ వంశాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు. అలాంటి బిడ్డను ఎలాంటి తప్పు లేకుండా కాదనడం సరైన పని కాదు. ఇది నీకు తగిన న్యాయమూ కాదు అని శకుంతల చెబుతోంది. ఈ మాటల ద్వారా శకుంతల 3 విషయాలను గుర్తు చేస్తోంది. 1, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. 2, సత్యం చెప్పాలి. 3, తన కుటుంబాన్ని, తన పిల్లలను కాపాడాలి. శకుంతల చాలా బాధలో ఉన్నా కూడా కోపంగా కాకుండా ధర్మ గురించి చెప్పి దుష్యంతుడికి నిజాన్ని గుర్తు చేస్తోంది. ఆమె మాటల్లో బాధ, ఆత్మగౌరవం, ధైర్యం కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక 10వ పద్యం. నుత జల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు, మరి బావులు నూరిటి కంటే నొక్క సత్కృతు వది మేలు, తత్కృతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుతు శతకంబు కంటే నొక సూనృత వాక్యము మేలు చూడంగన్. ఇక ప్రతిపదార్థం. నుతజల పూరితంబులు ప్లస్ అగు, స్వచ్ఛమైన తాగునీటితో కూడినట్టి నూతులు అంటే చేదుడు బావులు, నూరిటి కంటెన్ నూరింటి కన్నా, ఒక బావి మేలు అంటే ఒక దిగుడు బావి చాలా ఉత్తమమైనది. మరి బావులు నూరిటి కంటెన్, దిగుడు బావులు 100 ఉండడం కంటే ఒక్క సత్ ప్లస్ క్రతువు ప్లస్ అది, ఒక్క మంచి యజ్ఞం చాలా మేలైనది. తత్ ప్లస్ క్రతు శతంబున కంటే అంటే అటువంటి 100 యజ్ఞాలను చేయుట కంటే సుతుండు మేలు, కుమారుడు మేలు. తత్సుత శతకంబు కంటే అట్టి కుమారులు 100 కంటే, చూడగన్ అంటే ఆలోచించి చూడగా, ఒక సూనృత వాక్యము మేలు, ఒక్క సత్యవాక్యమే ఉత్తమమైనది. ఇక భావం. సత్యాన్ని కాపాడే నియమం కలిగిన ఓ రాజా, తాగునీటితో నిండిన 100 చిన్న బావుల కంటే ఒక పెద్ద దిగుడు బావి ఎంతో శ్రేష్టమైనది. అటువంటి 100 దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం గొప్పది. అలాంటి 100 యజ్ఞాల కంటే ఒక మంచి పుత్రుడు విలువైనవాడు. కానీ అటువంటి 100 మంది పుత్రుల కంటే కూడా ఒక సత్యవాక్యం అత్యంత మహత్తరమైనది. ఇక ఈ పద్యంలో ఇంకా శకుంతల దుష్యంతుడికి సత్యం గొప్పతనాన్ని తెలియజేస్తూ ఇలా అంటోంది, ఓ రాజా, 100 చిన్న బావుల కంటే ఒక పెద్ద దిగుడు బావి చాలా ఉపయోగకరమైనది. అలాంటి 100 దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం చాలా గొప్పది. 100 యజ్ఞాల కంటే ఒక మంచి పుత్రుడు శ్రేష్ఠుడు. కానీ 100 మంది పుత్రుల కంటే కూడా ఒక సత్యవాక్యం ఎంతో గొప్పది. ఇక్కడ శకుంతల ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప వాటిని మనుషులు విలువైనవిగా భావిస్తారు. కానీ వాటన్నింటికంటే సత్యం అత్యున్నతమైనది అని చెప్పింది. ఇక 11వ పద్యం. వెలయంగ అశ్వమేధంబులు వేయును, ఒక్క సత్యమును
నిరుగడలందులనిడి తూపంగ సత్యము వలన ములుచూపు గౌరవంబునా పేర్మిన్. ఇక ప్రతిపదార్థం తులన్ త్రాసునందు, వెలయంగన్ అంటే ప్రకటితమయ్యేటట్లుగా, అశ్వమేధంబులు అశ్వమేధయాగాలు, వేయునున్ వేయింటిని, ఒక్క సత్యమును ఒక్క నిజాన్ని, ఇరుగడలన్ రెండు వైపులా ఇడి ఉంచి, తూపంగన్ అంటే తూచగా, పేర్మిన్ ఇష్టంగా ప్రీతితో, గౌరవంబున బరువుల వలన, సత్యము వలనన్ సత్యం వైపే ములుచూపు త్రాసుముళ్ళు చూపుతుంది. ఇక భావం, ఒక తక్కెడలో 1000 అశ్వమేధ యాగాల పుణ్యఫలాన్ని ఒక పక్కన, ఒకే ఒక్క సత్యవాక్యాన్ని మరో పక్కన పెట్టి తూచినప్పుడు సత్యం ఉన్న వైపే బరువుగా కనిపిస్తుంది. దీనివల్ల యాగాల కంటే కూడా సత్యానికే ఎక్కువ గొప్పతనం ఉందని ఇక్కడ తెలుస్తున్నది. ఈ పద్యములో ఇంకా పూర్వకాలంలో రాజులు అశ్వమేధ యాగం అనే చాలా గొప్ప యాగం చేసేవారు. ఆ యాగం చెయ్యడానికి చాలా ధనం, శక్తి, సమయం అవసరం. అందుకే అది ఎంతో మహత్తరమైన పని అని భావించేవారు. ఇక్కడ అలాంటి 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం ఒకవైపు పెట్టినట్లు ఊహించారు. మరోవైపు ఏమి పెట్టారు అంటే ఒక సత్యం అంటే నిజం మాట్లాడటం మాత్రమే. ఇప్పుడు ఈ రెండింటినీ త్రాసులో తూచితే సత్యం ఉన్న వైపే బరువుగా దిగింది అని చెప్పారు. దీని అర్థం ఏమిటంటే ఎంత పెద్ద యాగాలు చేసినా, ఎంత గొప్ప పనులు చేసినా నిజాయితీగా ఉండటం మరియు సత్యం మాట్లాడటం వాటన్నింటికంటే గొప్పది అని ఇక్కడ చెప్పబడింది. ఇక 12వ పద్యం, సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియున్ కావు ఎరుంగు మెల్ల ధర్మంబులకెందున్ పెద్ద ఎండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. ఇక ప్రతిపదార్థం సర్వతీర్థ ప్లస్ అభిగమనంబు సమస్త తీర్థయాత్రలను దర్శించడం, సర్వవేద వేదాలన్నింటినీ, సమధిగమము అధ్యయనం చేయటం, సత్యంబుతో సత్యముతో, సరియున్ ప్లస్ కావు సాటి కావు, ధర్మజ్ఞులు ప్లస్ అయినా ధర్మం బాగా తెలిసిన మునులు ఋషులు కూడా ఎందున్ ఎప్పుడైనా లేదా ఎక్కడైనా సత్యంబు సత్యమే ఎల్ల ధర్మంబులకు ధర్మాలన్నింటికంటే పెద్ద ప్లస్ అండ్రు చాలా గొప్పదని చెబుతారు. ఎరుగుము ఇది తెలుసుకొనుము. ఇక భావం, అన్ని పుణ్యతీర్థాలను దర్శించడం కంటే, వేదాలన్నింటినీ పూర్తిగా చదవడం కంటే సత్యమే అత్యంత గొప్పది. ధర్మం గురించి బాగా తెలిసిన మహర్షులు ఎప్పుడూ అన్ని ధర్మాల కన్నా సత్యానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉందని చెబుతారు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఏది సత్యానికి సమానంగా నిలవదు. ఈ ప్రపంచమంతటికీ సత్యమే ఆధారం. శకుంతల దుష్యంత మహారాజుతో ఇలా అంటోంది, రాజా, మనిషి ఎంత పెద్ద పుణ్యక్షేత్రాలు వెళ్ళినా, ఎంత వేదాలు చదివినా వాటన్నింటికంటే సత్యం చెప్పడం చాలా గొప్పది. ఎందుకంటే సత్యం మీదే ఈ ప్రపంచం నిలబడి ఉంది. ఇక్కడ తీర్థాలు అంటే పవిత్రమైన నదులు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు. వేదాలు అంటే మన పురాతన జ్ఞాన గ్రంథాలు.
శకుంతల చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, అబద్ధం చెప్పకుండా నిజం మాట్లాడే మనిషి చాలా గొప్పవాడు. నిజాయితీ ఉన్నవారిని అందరూ గౌరవిస్తారు. సత్యం వల్లనే ధర్మం నిలుస్తుంది. ఈ ప్రపంచంలో విశ్వాసం, ప్రేమ, న్యాయం అన్నీ సత్యం మీదే ఆధారపడి ఉంటాయి. ఇక 13వ పద్యం. కావున సత్యము మిక్కిలిగా విమల ప్రతిభం తలంచి కణ్వాశ్రమ సంభావిత సమయస్థితి దయన్ కావింపుము కొడుకున్ చూడు కరుణాదృష్టి. ఇక ప్రతిపదార్థం. కావున కనుక, కాబట్టి, విమల ప్రతిభన్ పవిత్రమైన బుద్ధితో, తలంచి ఆలోచించి, కణ్వాశ్రమమునందు సంభావిత సమయస్థితి చేసిన ప్రతిజ్ఞను, నాకు ఇచ్చినట్టి వరాన్ని దయన్ మిక్కిలి కరుణతో కావింపుము, నెరవేర్చుము. కొడుకున్ నీ పుత్రుడైన భరతుడిని కరుణాదృష్టిన్ చాలా దయాభావంతో చూడుము, చూడండి. ఇక భావం. ఓ దుష్యంత మహారాజా, అందువల్ల పవిత్రమైన మనసుతో సత్యాన్ని అత్యంత గొప్పదిగా గుర్తించి కణ్వ మహర్షి ఆశ్రమమునందు చేసిన వాగ్దానాన్ని కరుణతో నిలబెట్టండి. మీ కుమారునిపై ప్రేమతో కూడిన దృష్టిని ప్రసరించండి. ఇక ఈ పద్యములో ఈ మాటలను శకుంతల తన భర్త అయిన దుష్యంతుడితో చెబుతోంది. శకుంతల దుష్యంతుడిని గుర్తు చేస్తూ ఇలా అంటోంది. మహారాజా, మీరు కణ్వ మహర్షి ఆశ్రమంలో నన్ను వివాహం చేసుకున్నప్పుడు నాకు ఇచ్చిన మాటను ఇప్పుడు మర్చిపోవద్దు. సత్యం చాలా గొప్పది. మంచి మనసుతో నిజాన్ని అంగీకరించండి. మన కుమారుడిని మీ బిడ్డగా ప్రేమతో చూడండి అని వేడుకుంటోంది. ఇక 14వ వచనం. అనిన శకుంతల పలుకులు చేకొననొల్లక దుష్యంతుండిట్లనియే. ఇక అర్థాలు. అనినా అని ఆ విధంగా పలికినట్టి శకుంతల పలుకులు, శకుంతల యొక్క మాటలను చేకొనన్ స్వీకరించడానికి వల్లక, ఏమాత్రము ఇష్టపడక, దుష్యంతుండు దుష్యంత మహారాజు ఇట్లు ప్లస్ అనియే ఈ విధంగా అంటున్నాడు. ఇక భావం. శకుంతల ఈ విధంగా చెప్పిన మాటలను దుష్యంత మహారాజు అంగీకరించలేదు. అంతేకాకుండా ఆయన తిరిగి ఇలా మాట్లాడాడు. ఇక 15వ పద్యం. ఏ నెట నీవెట సుతుండెట ఏ నెన్నండు తొల్లి చూచి ఎరుంగను నిన్ను మానినుల సత్యవచనలు నా విట్టుల సత్యభాసనంబుచితంబే. ఇక ప్రతిపదార్థం. ఏన్ ప్లస్ ఎట నేను ఎక్కడా, నీవు ప్లస్ ఎట నీవెక్కడా, సుతుడు ప్లస్ ఎట ఈ కుమారుడెక్కడా, ఏన్ నేను, నిన్నున్ నిన్ను, తొల్లి పూర్వము లేదా ఇంతకు మునుపు, ఎన్నడున్ ఏ రోజున కూడా, చూచి ప్లస్ ఎరుంగన్ చూడనే లేదు, మానినులు స్త్రీలు, అసత్యవచనలు నాన్ అబద్ధాలు పలికెడువారని అన్నట్లుగా, ఇట్టులా ఈ విధముగా అసత్య భాషనంబు అబద్ధాలు ఆడుట నీకు తగునా, నీకు తగినదేనా, తగినది కాదు కదా. ఇక భావం. ఓ శకుంతల,
నేను మహారాజును, నీవు ఆశ్రమంలో పెరిగిన దానివి, నీ కుమారుడితో నాకు ఏమి సంబంధం? నేను నిన్ను ఇంతకు మునిపెప్పుడూ చూడలేదు. స్త్రీలు అబద్ధాలు మాట్లాడతారని అంటారు. అలాంటి మాటలు చెప్పడం నీకు తగదు. ఇది నీకు సరైన ప్రవర్తన కాదు అని దుష్యంతుడు అన్నాడు. తన చేసిన తప్పును దాచిపెట్టేందుకు దుష్యంతుడు శకుంతలపైనే నింద మోపుతున్నాడు. ఇంకా ఈ పద్యంలో అయితే దుష్యంతుడు ఆమె మాటలను ఒప్పుకోకుండా, ఓ శకుంతల, నేను ఒక మహారాజును, నీవు ఆశ్రమంలో నివసించే యువతివి, మనిద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. నేను నిన్ను ఇంతకు ముందెప్పుడూ చూడనే లేదు. ఈ బాలుడు నా కుమారుడని ఎలా చెబుతున్నావు? ఇలా అబద్ధాలు మాట్లాడటం నీకు తగదు అని అన్నాడు. ఇక 16 వచనము. ఇంక దైవంబ కానియుండు శరణంబు లేదని ఆ పరమ పతివ్రత తనయుం తోడ్కొని క్రమ్మరి పోవనున్న యవసరంబున. ఇక అర్థాలు. ఆ ప్లస్ పరమ పతివ్రత, ఆ పతివ్రత అయిన శకుంతల, ఇంకా ఇక దైవంబు కాని, దైవమే తప్ప ఒండు శరణంబు లేదు ప్లస్ అని, తనకు ఇంక వేరే మార్గం లేనే లేదని భావించి తన యున్ ప్లస్ తోడ్కొని తన కుమారుని తీసుకొని క్రమ్మరి పోవనున్నా ప్లస్ అవసరంబున తిరిగి పోవాలనుకున్న సమయంలో. ఇక భావము. ఇక నుంచి నాకు దేవుడే తనకు ఆధారమని అనుకొని ఆ గొప్ప పతివ్రత తన కుమారుడిని వెంట తీసుకొని తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో, ఇంక ఈ పద్యములో ఒక బాధతో ఉన్న స్త్రీ మనసు కనిపిస్తోంది. ఇక్కడ ఉత్తమ పతివ్రత అంటే శకుంతల. ఆమె తన భర్త అయిన దుష్యంతుడు తనను గుర్తించకపోవడంతో చాలా బాధపడింది. అప్పుడు ఇక నాకు దేవుడే దిక్కు అని అనుకుంది. అంటే ఇక నన్ను కాపాడేది ఆ దేవుడే. మనసులపై ఆశ పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు అని భావించింది. అలా అనుకొని తన చిన్న కుమారుడిని వెంట తీసుకొని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యింది. ఆమె మనసులో చాలా దుఃఖం ఉంది. అయినా కూడా ధైర్యంగా తన కొడుకుని తీసుకొని వెళ్ళింది. ఇక 17వ పద్యం. గొన్న కొని వీడు నీకును శకుంతలకు ప్రియనందనుండు చేకొని బరియింపు మీతని శకుంతల సత్యము పల్కే సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణిత వినిచే దరాదినాదునకు విస్మయమందగన్ తత్సభాసదుల్. ఇక ప్రతిపదార్థం. గొనకొని మిక్కిలి అతిశయించి వీడు ఇతడు నీకును నీకును శకుంతలకును ప్రియనందనుండు ప్రియమైన కుమారుడు ఈతని ఈ పుత్రుడిని చేకొని స్వీకరించి బరియింపుము ప్లస్ అని బాధ్యత తీసుకొనమని తత్ ప్లస్ సభాసదుల్ ఆ సభలో ఉన్నవారు విస్మయము ప్లస్ అందగన్ మిక్కిలి ఆశ్చర్యపడునట్లుగా దివ్యవాణి దేవతా సంబంధమైన ఆకాశవాణి ధరా ప్లస్ అధినాదునకున్ ఆ రాజైన దుష్యంతునికి వినిపించింది. భావం. ఈ భరతుడు నీకు శకుంతలకు జన్మించిన ప్రియమైన కుమారుడు. ఈ బాలుడిని అంగీకరించి ప్రేమతో పెంచండి. ఉత్తమ గుణాలు మంచి కీర్తి కలిగి
మహాపతివ్రత అయిన శకుంతల జ్ఞానంతో సత్యమే చెప్పింది అని ఆకాశవాణి సభలో ఉన్న వారందరికీ వినిపించేలా పలికినది. ఇక అవగాహన ప్రతిస్పందన ఆ భాగము. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి. 1వ ప్రశ్న, పద్యాలను రాగయుక్తంగా పాడండి, వాటి భావాలు చెప్పండి. జవాబు: పద్యాలు ఛందస్సు అనే నియమ పద్ధతిలో రచించబడుతాయి. ఆ ఛందస్సు కారణంగా పద్యానికి ఒక ప్రత్యేకమైన లయ, నడక ఏర్పడుతుంది. ఆ నడకకు అనుగుణంగా భావాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తూ అర్థం చెడకుండా చదివితే పద్యానికి మరింత అందం వస్తుంది. దానికి కొద్దిగా రాగాన్ని కలిపితే అది ఇంకా కళాత్మకంగా వినసొంపుగా మారుతుంది. అందువల్ల పెద్దలు మార్గదర్శకత్వంతో ఆ విధంగా అభ్యాసం చేయడానికి ప్రయత్నించండి. ఇక 2వ ప్రశ్న, అనుకూలవతి అయిన భార్యను గూర్చి కవి ఏం చెప్పారు? జవాబు: ధర్మం, అర్థం, కామం అనే 3 పురుషార్థాలను సాధించడానికి భార్య ఒక ముఖ్యమైన సాధనంగా చెప్పబడుతుంది. గృహ ధర్మానికి సంబంధించిన నీతిని నిలబెట్టేది ఆమెనే. మంచి శీలం గురించి ఉపదేశించే గురువుల ఆమె పాత్ర ఉంటుంది. వంశాభివృద్ధికి మూలాధారంగా కూడా భార్యనే భావించబడుతుంది. ఉత్తమ గమ్యాలను పొందేందుకు తోడ్పడే సహాయకరమైన ఆధారంగా, గౌరవానికి కారణమయ్యే ముఖ్యమైన వ్యక్తిగా, మంచి లక్షణాలకు నిలయమైన అమూల్యమైన మణుల వంటి సుగుణాలతో కూడినదిగా భార్యను భావిస్తారు. భర్త హృదయానికి నిజమైన ఆనందాన్ని ఇచ్చేది భార్య మాత్రమే. ఇంటి యజమానికి ఇల్లాలు కంటే మధురమైనది మరొకటి లేదు. భార్య పిల్లలను ప్రేమతో, ఆప్యాయతతో చూసుకునే వారికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడ ఉన్నా, ఏ ఆపదలు వచ్చినా అన్ని దుఃఖాలు తొలగిపోతాయని భార్య గొప్పతనాన్ని నన్నయ్య శకుంతల పాత్ర ద్వారా ఇక్కడ వివరించడం జరిగింది. ఇక 3వ ప్రశ్న, శకుంతల రాజుతో కొడుకును కరుణాదృష్టితో చూడుము అన్నది. కరుణాదృష్టితో అంటే ఏమిటి? జవాబు: దుష్యంతుడు తనకు ఆ పుత్రుడితో సంబంధం లేదని కఠినంగా, అసత్యంగా చెప్పినప్పుడు శకుంతల ఎంతో దయతో ఆయన వైపు చూచి న్యాయం కోరింది. దయతో కూడిన చూపు మనసుకు శాంతిని కలిగిస్తుంది, బాధను తగ్గిస్తుంది. అందుకే ప్రతి మనిషిని కరుణతో చూడడం అలవాటు చేసుకోవాలి. ఆవేశంగా ఉన్న వారిని కూడా కరుణతో చూస్తే వారి కోపం తగ్గి శాంతంగా మారుతుంది. ఇక 4వ ప్రశ్న, ధర్మాలన్నిటికంటే సత్యమే గొప్పది, ఎందుకు? జవాబు: సమస్త తీర్థాలను సేవించడం కంటే, వేదాలన్నింటినీ అధ్యయనం చేయడం కంటే సత్యమే ఎంతో గొప్పదని ధర్మాన్ని తెలిసిన ఋషులు చెప్పారు. అన్ని ధర్మాలలోకెల్లా సత్యమే అత్యున్నతమని పండితుల అభిప్రాయం. సత్యానికి సమానమైనది మరొకటి లేదు. ఈ సమస్త ప్రపంచానికి సత్యమే ఆధారమని భావిస్తారు. 5వ ప్రశ్న, శకుంతల మాటలు విని దుష్యంతుడు ఏమని సమాధానమిచ్చాడు? జవాబు: ఓ శకుంతల, మహారాజునైన నేను ఎక్కడా? ఆశ్రమంలో ఉన్న నీవు ఎక్కడా? ఆ కుమారుడు ఎక్కడా? ఇంతకు ముందు నేను నిన్ను ఎప్పుడూ చూడలేదని దుష్యంతుడు అంటున్నాడు. స్త్రీలు అసత్యం చెబుతారని అనడం అన్యాయమని, అలాంటి మాటలకు ఇప్పుడు విలువ లేదని కూడా అతను చెబుతున్నాడు. ఇలా మాట్లాడడం నీకు తగదు, ఇది నీకు సరైనది కాదని చెప్పుకుంటూ నిజానికి అతడే అసత్యం పలుకుతున్నాడు. ఇక 6వ ప్రశ్న, క్రింది ప్రతిపదార్థాన్ని చదవండి. పువ్వు గుర్తు ఉన్న పద్యాలకు ప్రతిపదార్థం రాయండి.
ఇక ఆ భాగము కింది పద్యం చదవండి. మహాభారతంలో ధర్మం గురించి, సత్యం గురించి తిక్కన సోమయాజీ ఏం చెప్పారో గమనించండి. పద్యము: సారపు ధర్మమున్ విమల సత్యమున్ పాపము చేత బొంకుచే భారమున్ పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరది వారల చేటగుంగాని ధర్మనిస్తారకమయ్యో సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. ఇక పద్యభావం: ధర్మం కాలానుసారంగా మారుతూ ఉంటుంది. అది అత్యుత్తమమైనది కూడా. కానీ సత్యం అన్ని కాలాల్లోనూ మార్పు లేకుండా నిలిచి ప్రకాశిస్తుంది. ధర్మం, సత్యం అనే ఈ రెండింటిని పాపం, అసత్యము ద్వారా దాచిపెట్టడానికి లేదా కప్పిపుచ్చడానికి ప్రయత్నించినప్పుడు అవి నష్టపోయే స్థితికి చేరుకుంటాయి. అప్పుడు ఆ పరిస్థితిలో ధర్మాన్ని, సత్యాన్ని కాపాడగల శక్తి ఉన్నవారు నిర్లక్ష్యం చేస్తే అది చివరికి వారికి తామే హానికరంగా మారుతుంది. అటువంటి సమయంలో భగవంతుడు స్వయంగా ముందుకు వచ్చి ధర్మాన్ని నిలబెట్టి సత్యానికి శుభం కలిగిస్తాడు. ధర్మాన్ని, సత్యాన్ని పూర్తిగా దాచడం లేదా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని దీని భావం. ఇక ప్రశ్నలు: ధర్మం కాలానుగుణమైనది అంటే ఏమిటి? జవాబు: ధర్మం కాలానుగుణంగా మారుతుంది. ఒక కాలంలో ధర్మంగా ఉన్నది మరొక కాలంలో మార్పు చెందుతుంది, సర్వకాలికమయ్యింది కాదు. 2. సమర్థులైన వారు ధర్మం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుంది? జవాబు: సమర్థులైన వారు నిర్లక్ష్యంగా ఉంటే అది వారికి హాని కలిగిస్తుంది. అప్పుడు భగవంతుడే ధర్మాన్ని, సత్యాన్ని పరిరక్షించేందుకు ముందుకు వస్తాడు. 3వ ప్రశ్న: పై పద్యంలో అబద్ధం అని అర్థాన్నిచ్చే పదం ఏది? జవాబు: బొంకు. 4వ ప్రశ్న: సమర్థులు అనే పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి, రాయండి. అసమర్థులు. 5. పై పద్యానికి శీర్షికను నిర్ణయించి రాయండి. జవాబు: ధర్మ సత్యౌన్నత్యం. ఇక ఈ కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రశ్నలు: 1. పాదయాత్రలో చల్ల గణపతి శాస్త్రి ఎవరిని అనుసరించారు? జవాబు: పాదయాత్రలో వినోబాబావేని అనుసరించారు. 2. శతాధిక గ్రంథకర్త అంటే అర్థం ఏమిటి? జవాబు: 100కు పైగా గ్రంథాలు రాసిన రచయిత అని అర్థం. 3. పై పేరాలో స్త్రీ అనే పదానికి సమానార్థక పదాలు చూసి రాయండి. జవాబు: మహిళ. 4. భూమిని దానం చేసిన త్యాగశీలి గణపతి శాస్త్రి. ఈ వాక్యంలో త్యాగశీలి ఏ సమాసమో గుర్తించండి. జవాబు: బహువ్రీహి సమాసము. 5. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. జవాబు: గణపతి శాస్త్రి గారి ఇంటిని ఏ విధంగా మలిచారు? ఇక వ్యక్తీకరణ, సృజనాత్మకత ఆ భాగము. క్రింది ప్రశ్నలకు 4 వాక్యాలలో సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న: విపరీత ప్రతిభాసలేమిటికి ఉర్వీనాద పద్య భావాన్ని మీ సొంత మాటల్లో రాయండి. జవాబు: ఓ దుష్యంత మహారాజా, ఎందుకు పరస్పర విరుద్ధమైన మాటలు చెబుతున్నారు? దయచేసి ఒకసారి మీ కుమారుడిని కౌగిలించుకోండి. ఆ ఆలింగనం వల్ల కలిగే ఆనందాన్ని మీరు స్వయంగా అనుభవించండి. ముత్యాల హారాలు కానీ, చందనపు పొడి కానీ ఇవ్వగల సుఖం, చల్లదనం ఈ కౌగిలింతలో లభించదు అని శకుంతల వినయంగా చెప్పింది. 2వ ప్రశ్న:
సత్యవాక్యం గొప్పతనం గురించి రాయండి. జవాబు: ఓ రాజా, సత్యానికి ఎల్లప్పుడూ గొప్ప స్థానం ఉంది. నీరు లేని చెడ్డ బావుల కంటే నీరు ఉన్న ఒక మంచి బావి ఎంత మేలైనదో, అలా 100 మంచి బావుల కంటే ఒక యజ్ఞం ఇంకా గొప్పది. అలాగే 100 యజ్ఞాల కంటే ఒక మంచి పుత్రుడు ఇంకా విలువైనవాడు. అయితే అలాంటి 100 మంది పుత్రుల కంటే ఒక సత్యవాక్యం ఎంతో గొప్పది. ఉదాహరణకు, ఒక త్రాసులో ఒకవైపు 1000 అశ్వమేధ యాగాల ఫలితాన్ని పెట్టి మరోవైపు ఒక్క సత్యాన్ని ఉంచితే కూడా త్రాసు సత్యం ఉన్న వైపుకే మొగ్గుతుంది. అంటే సత్యం అన్నిటికంటే గొప్పదని అర్థం. అలాగే అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితానికంటే, వేదాలను పూర్తిగా చదివిన దానికంటే కూడా సత్యమే గొప్పదని ధర్మజ్ఞులు అయిన ఋషులు చెప్పారు. అన్ని ధర్మాల కంటే సత్యమే అత్యుత్తమమని వారు నిర్ధారించారు. ఈ విషయాలను గమనించండి. సత్యానికి సరితూగే దేన్నీ లేదు. ఈ సమస్త ప్రపంచానికి సత్యమే మూలం. ఇలా సత్యం గొప్పతనాన్ని వివరించి శకుంతల దుష్యంత మహారాజుతో తన కుమారుడిని దయతో స్వీకరించి ప్రేమగా చూడమని వేడుకుంది. ఇక 3వ ప్రశ్న: పుత్రగాత్ర పరిస్వంగం అంటే ఏమిటి? జవాబు: పుత్రుని నిసరపు కౌగిలింత అని అర్థం. 4వ ప్రశ్న: శకుంతల దుష్యంత మహారాజును అనేక విశేషణాలతో సంబోధించింది కదా, ఆ సంబోధనల అర్థాలు రాయండి. జవాబు: 1 విమల యశోనిధి, 2 లోకస్తుత, 3 ఉర్వీనాథ, 4 ఉదార ధర్మప్రియ. 1 విమల యశోనిధి అంటే నిర్మలమైన కీర్తికి నిధి వంటివాడా. 2 లోకస్తుత, లోకం చేత ప్రశంసించబడువాడు. 3 ఉర్వీనాథ అంటే ఓ రాజా. 4 ఉదార ధర్మప్రియ, ఉత్తమమైన ధర్మమునందు ప్రీతి కలవాడు. ఇక ఆ భాగము క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న: పాఠం ఆధారంగా శకుంతల వేదనను మీ సొంత మాటల్లో కవితగా రాయండి. జవాబు: కన్ను తెరవక ముందే తల్లిని కోల్పోయాను, కళ్ళు తెరిచేలోపే తండ్రి నీడకు దూరమయ్యాను, శకుంతల పక్షుల లాలనలో పెరిగాను, కణ్వ మహర్షి తండ్రిలా కాపాడిన ఆశ్రమంలో అల్లారు ముద్దుగా జీవితం గడిపాను, దుష్యంత మహారాజు మనసు గెలిచాను, రహస్యంగా ఆయనతో వివాహ బంధం కలిపాను, పంచభూతాల సాక్షిగా చేసిన ఆ ప్రమాణాన్ని ఈరోజు ఆయన మరచిపోయాడు, నీవు ఎవరు అని అడుగుతున్నాడు, నా కుమారుడే కాదు నన్ను తెలియదు అంటున్నాడు, హా దైవమా నీవే నాకు దిక్కు, ఓ ధర్మదేవత నీ కరుణా దృష్టితో నా జీవితంపై వెలుగు ప్రసరించు. ఇక 2వ ప్రశ్న: పాఠం ఆధారంగా శకుంతల దుష్యంతుల మధ్య జరిగిన సంఘటనను సంభాషణగా రాయండి. జవాబు: శకుంతల: రాజా, విషయాలు అన్నీ బాగా తెలిసి కూడా ఏమీ తెలియని వాడిలా ఎందుకు మాట్లాడుతున్నావు? దుష్యంతుడు: శకుంతల, నేను మహారాజును, నువ్వు ఆశ్రమంలో నివసించే స్త్రీవి, నీకు ఒక కుమారుడు ఉన్నాడా? నేను నిన్ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, ఇలాంటి మాటలు చెప్పడం నీకు తగదు. శకుంతల: కణ్వ మహర్షి ఆశ్రమంలో గాంధర్వ వివాహ సమయంలో నీవు నాకు ఇచ్చిన మాటలను మరిచిపోయావా? మంచి లక్షణాలున్న వంశాన్ని నిలబెట్టే నీ పుత్రుడిని ఇలా తిరస్కరించడం న్యాయం కాదు. దుష్యంతుడు: స్త్రీలు సాధారణంగా అసత్యాలు చెప్పుతారని లోకం అంటుంది, కాబట్టి నీ మాటలను నేను నమ్మలేను. శకుంతల: రాజా, సత్యాన్ని పాటించేవాడివి కదా, 100 యజ్ఞాల కంటే ఒక పుత్రుడు గొప్పవాడు, అలాంటి 100 మంది పుత్రుల కంటే సత్యమే అత్యంత గొప్పది, ఈ లోకానికి ఆధారం సత్యమే. దుష్యంతుడు: శకుంతల, నిన్ను నేను ఎప్పుడూ చూడలేదని, నీ మాటలు అబద్ధమని అతను తిరస్కరించాడు. శకుంతల:
ఇక నాకు ఎవరు దిక్కు అని భావించి తన కుమారుడు భరతుని వెంట తీసుకొని వెళ్ళబోతుంది. అప్పుడు ఆకాశవాణి పలుకులు వినిపించాయి. దుష్యంతుడు ఆ ఆకాశవాణి మాటలను విని దుష్యంతుడు శకుంతలను మరియు తన కుమారుడైన భరతుని స్వీకరించాడు. ఇక 3వ ప్రశ్న, మీరు నిజం చెప్పినప్పుడు మీ తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మిత్రులు కానీ మిమ్మల్ని ప్రశంసించినప్పుడు మీరు ఎలా అనుభూతి చెందారో తెలుపుతూ వ్యాసం రాయండి. జవాబు: నేను హై స్కూల్లో చదువుతున్న రోజుల్లో కొంతమంది స్నేహితుల ప్రభావం వల్ల సిగరెట్లు తాగేవాడిని. పొగ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరమని తర్వాత తెలుసుకున్నాను. ఆ మొదటి రోజుల్లో ఇంట్లో తల్లిదండ్రుల వద్ద నిజం చెప్పకుండా అబద్ధాలు చెప్పేవాడిని. గాంధీజీ జీవిత చరిత్ర చదివిన తరువాత సత్యం యొక్క విలువ నాకు బాగా అర్థమయ్యింది. ఇంట్లో అబద్ధం చెప్పిన విషయం నన్ను ఎంతో బాధించింది. పశ్చాత్తాపంతో తల్లిదండ్రుల వద్ద క్షమించమని కోరాను. వారు ఎంతో సంతోషించారు. అప్పటి నుంచి సత్యం విలువ తెలుసుకొని నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. సత్యమేవ జయతే అనే సూక్తికి సరైన ఉదాహరణ సత్య హరిశ్చంద్రుడి జీవితమని తెలుసుకొని సత్య హరిశ్చంద్ర నాటకం చూసి నాకు గొప్ప అనుభూతి కలిగింది. ఇక భాషాంశాలు, పదజాలం ఆ భాగం. కింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణ: కౌరవ పాండవులకు ద్రోణుడు విలువిద్య నేర్పిన ఆచార్యుడు. ఆచార్యుడు అంటే గురువు. గురువును గౌరవించాలి. 1. కరోనా సమయంలో ప్రజలు విపత్తులకు గురి అయ్యారు. విపత్తు అనగా ఆపద. ఆపదలకు భయపడకూడదు. 2. శకుంతల రాజుతో సూనృత వాక్యం మేలు అన్నది. సూనృత అంటే నిజం. ఎల్లప్పుడూ నిజాన్నే పలకాలి. 3. తెలుగు పద్యం హృద్యంగా ఉంటుంది. హృద్యం అనగా మనోహరం. నన్నయ్య గారి పద్యరచన అత్యంత మనోహరంగా ఉంటుంది. 4. గాంధీ మహాత్ముని యశస్సు దిగంతాలకు వ్యాపించింది. యశస్సు అనగా కీర్తి. పిల్లలు బాగా చదివి తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలను తేవాలి. 5. వృద్ధులకు చేతికర్ర ఊతగా ఉంటుంది. ఊత అంటే ఆధారం. మితిమీరి ఇతరుల మీద ఆధారపడకూడదు. ఆ భాగం. కింది వాక్యాలు చదవండి. అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలను గుర్తించి రాయండి. పర్యాయ పదాలు. 1. రైతులు భూమిని సాగు చేస్తారు. పాడి పంటలకు నిలయమైన వసుధ మీద ఎన్నో జీవరాశులు నివసిస్తున్నాయి. ఈ పుడమిని కాపాడుకోవడం మన బాధ్యత. భూమి, వసుధ, ధర, పుడమి, ధరణి, ధరిత్రి, అవని. ఇక 2. తల్లిదండ్రులకు పిల్లలు ఆసరాగా ఉండాలి. పెద్దతనంలో పిల్లలే ఆధారం. ఆసరా, ఆధారంగా, ఆశ్రయం, అండ, ఆలంబం. 3. భార్య ఇంటిని అందంగా అలంకరిస్తుంది. సతిని కళత్రం అంటారు. దారాపుత్రులలో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. భార్య, సతి, పత్ని, కళత్రం, అర్ధాంగి, దార, ఆలు. 4. తనయుని ఆటపాటలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు. పుత్రుడు పున్నామనరకం నుండి తప్పిస్తాడని నమ్ముతారు. సుతుడు జన్మించాలని పూజలు చేస్తారు. కొడుకైనా కూతురైనా ఒకటే అని తెలుసుకోవాలి. తనయుడు, పుత్రుడు, కుమారుడు, సుతుడు, కొడుకు, నందనుడు. 5. ఏనుగు భూమి మీద ఉన్న చిన్న సూదిని కూడా తన తొండంతో తీస్తుంది. వెలగపండును కరి తింటుంది. మాతంగము మావటివాని మాట వింటుంది. ఏనుగు కరి,
మాతంగం, గజం, హస్తి, ఇబం. ఇక ఈ కింది వేరు అర్థాలనిచ్చే పదాలను గుర్తించి జతపరచండి. నానార్థాలు. 1 క్రమము, నీటి చాలు, వితరణం, కత్తి అంచు, దార. 2 పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి, ధర్మం. 3 మానవుడు, అర్జునుడు, నరుడు. 4 దిక్కు, కోరిక, నమ్మకం, ఆశ. 5 కులం, వెదురు, పిల్లనగ్రోవి, వంశం. ఇక ఈ క్రింది ప్రకృతులకు వికృతులను, వికృతులకు ప్రకృతులను రాయండి. పుస్తకం, నీరము, జన్నము, విద్యే, గృహము, దివ్యే, సత్యము, దమ్మము, రేడు, కావ్యం. ప్రకృతి వికృతి. నీరము, నీరు. గృహము, గీము. సత్యము, సత్యము లేదా సత్తు. సూర్యుడు, సూర్యుడు. పుస్తకం, పొత్తం. కావ్యం, కబ్బం. ఇక వికృతి ప్రకృతి. జన్నము, యజ్ఞము. విద్యే, విద్య. దమ్మము, ధర్మము. దివ్యే, దీపము. రేడు, రాజు. ఇక కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి. 1 పుత్రుడు, 2 ధర్మం, 3 పతివ్రత, 4 జ్యోత్స్న. జవాబు. 1 పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షించువాడు, కుమారుడు. 2 ధర్మం విశ్వమును ధరించునది, పుణ్యం. 3 పతివ్రత పతి సేవయే వ్రతముగా కలది, సాధ్వి. 4 గృహమేది గృహ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించువాడు, ఇంటి యజమాని. ఇక కింది పదాలకు వ్యతిరేక క్రియారూపాలు రాయండి. 1 చేసి, 2 వస్తాడు, 3 తింటే, 4 వినండి, 5 చెప్పి. జవాబు. 1 చేసి, చేయక. వస్తాడు, రాడు. తింటే, తినకుంటే. వినండి, వినకండి. చెప్పి, చెప్పక. ఇక వ్యాకరణాంశాలు. మొదటగా సందులు, ఆభాగము. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. 1 వంతలెల్లా. వంతలు ప్లస్ ఎల్లా, ఉత్వసంధి. ఉత్వసంధి సూత్రము ఉత్తునకు అచ్చుపరమగునప్పుడు సంధియగు. ఇక్కడ ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారము. హ్రస్వమైన ఉకారము అంటే దీర్ఘము లేనట్టి ఉకారము అని అర్థం. ఈ హ్రస్వమైన ఉకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఇక్కడ సంధి ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ మొదటగా వంతలెల్లా, వంతలు. లూలో ఊస్థానం ఉంది కాబట్టి ఊకు ఏ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి. మిగతావన్నీ కూడా అలాగే. క్రతువది రెండవది. క్రతువు ప్లస్ అది ఉత్వసంధి. 3 లేదని. లేదు ప్లస్ అని ఉత్వసంధి. బాసలేమిటి. బాసలు ప్లస్ ఏమిటి ఉత్వసంధి. 5 పూరితంబులగు. పూరితంబులు ప్లస్ అగు ఉత్వసంధి. ఇక ఆ భాగము. కింది పదాలను కలిపి రాసి సంధి పేరు రాయండి. 1 కణ్వా ప్లస్ ఆశ్రమం. కణ్వాశ్రమం సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రాన్ని ఒక్కసారి పరిశీలిస్తే
ఆ, ఈ, ఊ, రులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘమేకాదేశమగును. అంటే ఆకు ఆ సవర్ణం. సవర్ణము అంటే ఒక అక్షరానికి అదే అక్షరం పరం కావడం సవర్ణం. ఇక్కడ కన్వా ప్లస్ ఆశ్రమం, న్వాలో ఆస్థానము, ఆకు ఆపరమైంది కాబట్టి ఆకు ఆ పరం కావడం సవర్ణం కాబట్టి కన్వాశ్రమం దీర్ఘము స్పష్టంగా వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. కాబట్టి కన్వా ప్లస్ ఆశ్రమం, కన్వాశ్రమం సవర్ణ దీర్ఘ సంధి. 2 తీర్థ ప్లస్ అభిగమనం, తీర్థాభిగమనం సవర్ణ దీర్ఘ సంధి. 3 ధర ప్లస్ అధినాథుడు, ధరాధినాథుడు సవర్ణ దీర్ఘ సంధి. సభ ప్లస్ ఆసదులు, సభాసదులు. ఇక్కడ సభ బాలో ఆ ప్లస్ ఆసదులు ఆపరమైంది కాబట్టి సభాసదులు అనే స్పష్టమైన దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. ఇక సమాసాలు ఆ భాగము. కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసమో రాయండి. ఇక సమాసాలు సమర్థంబులగు పదంబులు ఏకపదమగుట సమాసము. అంటే ఒక సమాస పదము అర్థవంతంగా చెబితే అది సమాసం అవుతుంది. కాబట్టి అర్థవంతమైన పదాన్ని ఏకపదంగా చెప్పడం సమాసం అనబడుతుంది. ఇక్కడ సూర్యచంద్రులు అంటే విగ్రహవాక్యము సూర్యుడును చంద్రుడును, ఇది ద్వంద్వ సమాసం అవుతుంది. అంటే ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము అని చెప్పబడును. ఉభయ పదార్థ ప్రధానము, ఉభయ అంటే 2, ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము అంటే సమాసములో మొదటి పదము యొక్క అర్థానికి ఏ విధమైన ప్రాముఖ్యత ఉంటుందో రెండో పదము యొక్క అర్థానికి కూడా ప్రాముఖ్యత ఉండేటువంటి పదాలు వచ్చినట్లయితే అది ద్వంద్వ సమాసం అవుతుంది. ఇక్కడ సూర్యచంద్రులు సమాస పదం ఇది. విగ్రహవాక్యము సూర్యుడును చంద్రుడును అంటే సూర్యుడు సమప్రాధాన్యం ఉంది, చంద్రుడు ప్రాధాన్యుడే. కాబట్టి సమాసములో 2 పదాల అర్థాలకు కూడా ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసము. అలాగే 2 ఇహపరాలు, ఇహమును పరమును ద్వంద్వ సమాసం. రాత్రింబవళ్ళు, రాత్రియును పగలును ద్వంద్వ సమాసం. 4 శకుంతలా దుష్యంతులు, శకుంతలయు దుష్యంతుడును ద్వంద్వ సమాసము. ఇక అలంకారాలు. ఉపమా అలంకారం ఒక వస్తువును ప్రసిద్ధమైన మరొక వస్తువుతో పోల్చి రమ్యంగా చెబితే అది ఉపమా అలంకారము. ఉపమా అలంకార లక్షణాన్ని ఒకసారి చెప్పుకుందాం. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన పోలికను చెప్పినచో అది ఉపమా అలంకారము. అయితే ఈ ఉపమా అలంకారంలో ఉపమానము, ఉపమేయము, ఉపమావాచకము, సమాన ధర్మము అనే 4 అంశాలు ఉంటాయి. అయితే మొట్టమొదటగా ఉపమేయము. కవి దేన్నైతే వర్ణిస్తున్నాడో అది ఉపమేయమవుతుంది. అది ప్రస్తుత వస్తువు అవుతుంది. ఉపమేయం అనేది ప్రస్తుత వస్తువు. తరువాత ఉపమానం. ఉపమానం అంటే పోల్చే వస్తువు. పోల్చే వస్తువు ఎక్కడో ఉంటుంది కాబట్టి అది అప్రస్తుత వస్తువు అవుతుంది. ఇక ఉపమావాచకం. ఉపమాన ఉపమేయాలకు పోలిక లేదా తేడా చెప్పడానికి ఉపయోగించే అవ్యయము. దీనికి వలె, మాట్కి, రీతి, భంగి, లాగా అనే పదాలు వచ్చి చేరతాయి.
ఆయా సందర్భాన్ని బట్టి. తరువాత సమాన ధర్మం. ఇది ఉపమాన ఉపమేయాలందు రెండింటి యందు సమానంగా ఉండేటువంటి విశేషం సమాన ధర్మం. ఇక్కడ ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. కవి ఇక్కడ ఆమె ముఖాన్ని వర్ణిస్తున్నాడు కాబట్టి ఇది ఉపమేయం అవుతుంది. అంటే ప్రస్తుతం కాబట్టి ప్రస్తుత వస్తువు అంటున్నాడు. కవి దేన్నైతే వర్ణిస్తున్నాడో అది ఉపమేయం. ప్రస్తుతం ఆమె ముఖాన్ని వర్ణిస్తున్నాడు కాబట్టి అది ప్రస్తుత వస్తువు అవుతుంది. ఇక ఉపమానం అంటే పోల్చే వస్తువు. చంద్రబింబం, ఎక్కడో చంద్రబింబం ఉంటుంది కాబట్టి పోల్చి చెప్పేది అప్రస్తుత వస్తువు అవుతుంది. నెక్స్ట్ ఉపమావాచకము. వలే మనం చెప్పుకున్నాం. ఉపమావాచకం అంటే ఉపమాన ఉపమేయాలకు పోలిక చెప్పడానికి ఉపయోగించే అవ్యయాలు. అవే వలే, మాట్కి, అట్లు, లాగా పదాలు వస్తాయి. వలే ఇక్కడ. సమాన ధర్మం అందంగా ఉంది. ఇది ఉపమేయానికి ఉపమానానికి రెండింటికి వర్తిస్తుంది. అంటే ఆమె ముఖము చంద్రబింబము వలె అందంగా ఉంది కాబట్టి ముఖము అందంగా ఉంది, చంద్రబింబము అందంగా ఉంది అనేది ఇక్కడ సమాన ధర్మం. నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది. ఇక్కడ కవి నీ కీర్తిని వర్ణిస్తూ ఉన్నాడు కాబట్టి కీర్తి అనేది ఉపమేయం అవుతుంది, పాల అనేది ఉపమానం అవుతుంది. ఉపమావాచకం అంటే వలే. సమాన ధర్మం తెల్లగా ఉంది. ఇక క్రింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించండి. 1. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది. పై వాక్యంలో కూడా ఉపమాలంకారం ఉంది. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి తనువు నుండి పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు. తండ్రి తనువు నుండి పుత్రుడు పుట్టి ప్రకాశించుట అనేది ఉపమేయము. ఇక ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందుట అనేది ఉపమానం. ఒక దీపం నుండి పుట్టిన దీపం తరగని వెలుగులో ప్రకాశిస్తుంది. అదేవిధంగా తండ్రి శరీరం నుండి పుట్టిన పుత్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు కనుక ఇందు ఉపమాలంకారం కలదు. ఇక్కడ ఉపమావాచకము అట్లు, సమాన ధర్మము ఉంటుంది కాబట్టి ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మము ఈ వాక్యంలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఉపమాలంకారం కలదు. అలాగే 2వ ఉదాహరణ, ఆకాశంలో మేఘం వెండి కొండలా తెల్లగా ఉంది. ఇక్కడ కూడా ఉపమాలంకారము కలదు. కవి ఇక్కడ ఆకాశంలో మేఘాన్ని వర్ణిస్తున్నాడు కాబట్టి అది ఉపమేయమవుతుంది. దేనితో పోల్చుతున్నాడు అంటే ఉపమానం అంటే పోల్చే వస్తువు కదా కాబట్టి వెండి కొండతో పోల్చుతూ ఉన్నాడు. కాబట్టి సమాన ధర్మం అంటే తెల్లగా, అంటే ఉపమేయానికి ఉపమానానికి రెండింటికి వర్తించేది సమాన ధర్మం. కాబట్టి నెక్స్ట్ ఉపమావాచకము లా, ఆకాశంలో మేఘం వెండి కొండలా తెల్లగా ఉంది. ఇక్కడ ఉపమేయమైనది ఆకాశంలో మేఘం, ఉపమానము వెండి కొండ, సమాన ధర్మం తెల్లగా, ఉపమావాచకం లా. ఆకాశంలో ఉన్న మేఘాన్ని వెండి కొండతో పోల్చి చెప్పినందున
ఇందు ఉపమాలంకారం కలదు. ఇక ఛందస్సు. క్రింది తరగతిలో చంపకమాల పద్య లక్షణాలను తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మత్తేబ పద్య లక్షణాలను గురించి తెలుసుకుందాం. పాఠంలోని కింది పద్య పాదాలకు గురులఘువులను పరిశీలించండి. పద్య లక్షణాలను అన్వయం చేయండి. ఇక్కడ మత్తేబము. మత్తేబ పద్య లక్షణాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఇది వృత్తజాతికి చెందిన పద్యపాదము. ఇందు 4 పాదములుండును. ప్రతి పాదమునందు సా, బా, రా, నా, మా, యా, వా అను గణములు వరుసగా వచ్చును. ప్రతి పాదమునందు 20 అక్షరములుండును. 1వ అక్షరమునకు 14వ అక్షరమునకు యతి చెల్లును. ప్రాస నియమము కలదు. ఇక్కడ దీర్ఘాక్షరాలన్నీ గురువులు, హ్రస్వాక్షరాలన్నీ లఘువులు. విపరీత ప్రతిభాసలేమిటికి నుర్వీనాద ఈ పుత్రగా. విపరీ 2 లఘువులు 1 గురువు. సగనము అంటే ప్రతి పాదంలో సా, భా, రా, నా, మా, యా, వా అను గణములు వరుసగా వచ్చాయి. ఈ విధంగా వస్తే అది మత్తేబము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.